వరల్డ్ ఛాంపియన్ టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2 టీ20ల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో విఫలమైన టీమిండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు ఈ విజయంతో ఐర్లాండ్ హిస్టరీని క్రియేట్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాపై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం. గత 12 ప్రయత్నాల్లో ఐర్లాండ్ 3 సార్లు వన్డేల్లో, 9 సార్లు టీ20ల్లో టీమిండియాతో తలపడితే ఫస్ట్ టైం విజయం సాధించింది. ఐర్లాండ్ గత 17 ఏళ్ల టీ20 హిస్టరీలో టీమిండియాను ఎప్పుడూ ఓడించలేదు. కానీ ఈ రోజు ఆ రికార్డు బద్దలైంది. ఇక ఈ గెలుపుతో 2 టీ20ల సిరీస్ లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి టీ20 మ్యాచ్ లోనే ఓటమిని చవిచూశాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్న 15 ఏండ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఐర్లాండ్ టీంను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగుల వద్ద కట్టడి చేసింది. స్టార్టింగ్ లో వికెట్లు పడినా ఆ తర్వాత ఐర్లాండ్ బ్యాటర్లు పుంజుకున్నారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఆ జట్టు కెప్టెన్ టక్కర్ 36 బంతుల్లో 50 రన్స్ చేయగా, గారెత్ డెలానీ 32 బంతుల్లో 49 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరును అందించారు. ఇక టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. అయితే సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అతను ఒక వికెట్ తీయకపోవడమే కాకుండా అతను వేసిన 4 ఓవర్లలోనే ఏకంగా 57 రన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఓవర్లో ఏకంగా 27 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ గారెత్ డెలానీ వరుసగా 3 సిక్సర్లతో అల్లాడించాడు. ఇక అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు స్టార్టింగ్లోనే బిగ్ షాక్ తగిలింది. ముండ్రా వేసిన 2వ ఓవర్లోనే సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో టీమిండియా పవర్ ప్లేలోనే 3 వికెట్లను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడినా మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మ ఐర్లాండ్ పై తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా 3వ స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆదుకుంటారని చూస్తే వాళ్ళు కూడా చేతులెత్తేశారు. దాంతో 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాలు పడింది. అక్షర్ పటేల్తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన శివన్ దుబే కూడా రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 7వ వికెట్కు నమోదైన 35 పరుగుల కీలక పార్ట్నర్షిప్కు తెరపడింది. ఆ వెంటనే అక్షర్ పటేల్ కూడా అవుట్ అవడంతో టీమిండియా ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. కేవలం 18.5 ఓవర్లలోనే 148 పరుగులకే ఆల్అవుట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఐర్లాండ్తో మ్యాచ్ను తేలిగ్గా తీసుకోవడమే టీమిండియా కొంపముంచిందని చెప్పొచ్చు.